గుడ్ మార్నింగ్. ఈరోజు మనకి 8th అక్టోబర్. ఓకే, చూస్తే ముఖ్యంగా వరల్డ్ మేజర్ ఇండిసెస్ చూసుకున్నట్టు ఫ్రెండ్స్, మనకి ప్రస్తుతానికి నిఫ్టీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 1.36% అప్ అనేది ఉంది. ప్రస్తుతం ప్రైస్ వచ్చేసరికి 17,850. ఓకే, వెరీ క్లోజ్ టు ఆల్ టైమ్ హై. అట్ ద సేమ్ టైం ఏంటంటే గ్లోబల్ ఇండిసెస్ మనం ముఖ్యంగా డౌ జోన్స్ చూసినట్టే 100 పాయింట్స్ అరౌండ్ ఏంటంటే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఒక రకంగా మనకి పాజిటివ్ సినారియో అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్ ఇండిసెస్ నుంచి. ఏడిఆర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ఏడిఆర్స్ మన ఇండియన్ స్టాక్స్ యుఎస్ మార్కెట్లో ట్రేడింగ్ అవుతున్నాయి, అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ ఈరోజు ఫోకస్ చేయాల్సి ఉంది. ఒక ఫ్రెష్ బ్రేక్అవుట్ అనేది కనిపిస్తూ ఉంది టాటా మోటార్స్లో. టాటా మోటార్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. నార్మల్ క్యాండిల్ స్టిక్. సో మనకి ఇక్కడ మార్చ్ నుంచి కూడా కన్సోలిడేషన్ తీసుకుంది. దాని తర్వాత అరౌండ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది 282 దగ్గర. ఇక్కడ మనకి ఫాల్స్ బ్రేక్ డౌన్ జరిగింది, ఒక కన్సోలిడేషన్ జోన్ నుంచి బయటకు వచ్చింది, కానీ ఇమీడియట్గా ఏంటంటే మనకి రిజెక్షన్ జరిగి అక్కడ నుంచి కూడా మంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. సో యాజ్ పర్ ద సెటప్ మన టార్గెట్ ప్రొజెక్షన్ టార్గెట్ ఎలా ఉండొచ్చు అంటే, ఏదైతే ఈ బాక్స్ రేంజ్ ఉందో బాక్స్ రేంజ్ దగ్గర దగ్గర 21% అంటే 75 పాయింట్స్ అనేది ఉంటుందన్నమాట ఈ లెవెల్ నుంచి. సో దాని నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 430. సో ఈ క్యాండిల్ లో అనేది మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. ఈ స్వింగ్ లో అనేది 330 దగ్గర పుల్ బ్యాక్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే రీటెస్ట్లో ఈ స్టాక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మనకి ఈ స్టాక్ అనేది బుల్లిష్గా కనిపిస్తూ ఉంది. ఒకసారి నిఫ్టీని కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఇండెక్సెస్ చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ప్రస్తుతానికి ఏంటంటే బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. టెక్నికల్గా వీక్గా కనిపిస్తూ ఉంది. మనకి ఆల్ టైమ్ హై వచ్చేసరికి 17,950. ఇది వచ్చేసరికి స్పాట్ ప్రైస్ ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనకి 17,850 దగ్గర ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది. సో మనకి ఈ లెవెల్ ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్ జరగవచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి ఏంటంటే మనం కన్సోలిడేషన్ జోన్లో ఉన్నామని చెప్పొచ్చు. 883 ఒక బెల్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. సో ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే పైకి మనకి షార్ట్ రికవరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మనకి ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడింగ్ అనేది అవుతుంది. బుల్లిష్ సెంటిమెంట్ అయితే మార్కెట్లో కనిపిస్తుంది. ఈవెన్ గ్లోబల్ క్యూస్ కూడా పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మనం డైలీ టైం ఫ్రేమ్ అనేది చూసుకున్నట్టయితే కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా రికవర్ అనేది చేయాల్సి ఉంది. నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మనకి రెసిస్టెన్స్ లెవెల్ 38,385. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే షార్ట్ రికవరీ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి పాజిటివ్గా కనిపిస్తుంది. మనం ఈ గ్యాప్ అనేది ఫిల్ చేస్తాడేమో అని చెప్పేసి వెయిట్ చేసాం. గ్యాప్ అయితే ఫిల్ చేయలేదు ప్రస్తుతానికి. ఒకసారి అవర్లీ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం. సో మార్కెట్ పడిన ప్రతిసారి కూడా ఏంటంటే స్ట్రాంగ్గా రికవరీ అనేది కనిపిస్తుంది. ఇది గ్యాప్ అప్ అయిన ప్లేస్ ఫ్రెండ్స్. ప్రీవియస్గా క్లోజింగ్ జరిగింది, డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత గ్యాప్ అయితే ఫిల్ చేయలేదు. నిన్న ట్రై చేశారు కానీ బేర్స్ అనేవాళ్ళు ఫిల్ చేయలేదు. ఈ లెవెల్ అనేది ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి 37,710 వెరీ ఇంపార్టెంట్ లెవెల్, సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయితే గ్యాప్ ఫిల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అప్ సైడ్ వచ్చేసరికి మనకి 37,900 అనేది మనకి రఫ్గా రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది. బిగ్గర్ పిక్చర్లో ఈ లెవెల్ అనేది బ్రేక్ అయితే మనకి ఈజీగా మనకి 38,000 to 100 to 200 ఈజీగా వెళ్ళే అవకాశం ఉంది. బట్ మార్కెట్ అయితే ప్రస్తుతానికి రేంజింగ్ మార్కెట్లో కనిపిస్తుంది. డౌన్ సైడ్ సపోర్ట్ 37,700, అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసరికి 37,900. ఓకే, అది ఫ్రెండ్స్. ఓవరాల్గా సిచ్యువేషన్ అయితే పాజిటివ్గానే ఉంది. ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది టాటా మోటార్స్. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎనీ మూమెంట్ మనకి ఆ రెసిస్టెన్స్ అనేదాన్ని బ్రేక్అవుట్ చేసే అవకాశం ఉంది. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.